వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. కాక్రోచ్ జనతా పార్టీ గురించి నేను ఒక నిజం బయట పెట్టబోతున్నాను. అది వింటే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. ఇంత ఘోరమైన ప్లానింగ్ ఎవరైనా ఎలా చేయగలరు అని ఆలోచిస్తారు. నేను మీకు మొదటి నుంచి చెప్తున్నాను, ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఇన్స్టాగ్రామ్లో స్టార్ట్ అయిన ఒక ఐడి మాత్రమే. అదొక అసలైన పార్టీనే కాదు. 24 మిలియన్లతో స్టార్ట్ అయిన ఈ ఐడిలో దాదాపు అన్ని బాట్ ఐడీలే, అంటే ఫేక్ ఐడీలే. ఇది అందరికీ తెలిసిందే. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే మీరు గమనించే ఉంటారు, వాళ్ళు జంతర్ మంతర్ దగ్గర రెండోసారి ధర్నాకు కూర్చున్నప్పుడు ఒకసారి 8వ తేదీన, మళ్ళీ తిరిగి వచ్చి 20వ తేదీన కూర్చున్నారు. 20వ తేదీన మళ్ళీ వచ్చేటప్పటికి మీడియా మొత్తానికి తలుపులు తెరిచేశారు. యూట్యూబర్లు, ఇన్స్టాగ్రామర్లు, ఛానళ్ల వాళ్ళు ఇలా ఎవరు వచ్చినా మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళు ట్రాక్ చేయడం మొదలుపెట్టారు. ఏ యూట్యూబర్లు తమకు అనుకూలంగా మాట్లాడుతున్నారు, ఎవరు తమకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అని. వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళను 8వ రోజు నుంచి లోపలికి రానివ్వడమే బంద్ చేశారు. 4-5 రోజులు పరిశీలించిన తర్వాత వాళ్ళ రాకను పూర్తిగా ఆపేశారు. మీరు చూసే ఉంటారు, ఒకతను వాళ్లకు అనుకూలంగా మాట్లాడుతూనే అభిజిత్ని కొన్ని ప్రశ్నలు అడిగాడని వెంటనే అతన్ని బయటికి తోసేశారు. అలా ఒక్కరు కాదు, ప్రశ్నలు అడిగిన చాలా మందిని బయటికి పంపించేశారు. యూట్యూబర్లను రానిచ్చారు, కానీ వాళ్ళకు సపోర్ట్ చేయని వాళ్ళను పూర్తిగా నిషేధించారు. ఇదంతా ఒక్క పక్కన పెడితే వాళ్ళ ప్లాన్ ఏంటి? టీవీ మీడియా వాళ్ళను గోధి మీడియాని అవమానించి హేళన చేసి రానివ్వకుండా చేయడమే. ఎంతగా భయపెట్టాలంటే ఇక ఏ మీడియా వాళ్ళు అక్కడికి రావడానికి కూడా ధైర్యం చేయకూడదు. అప్పుడు ఏమవుతుంది? జంతర్ మంతర్ లోపల ఏం జరుగుతుందో దానికి వాళ్ళే రాజులు. వాళ్ళు బయటకి ఏది చూపించాలనుకుంటే అదే బయటకు వస్తుంది. ఇది ఒక పెద్ద స్ట్రాటజీ. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ చైనా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇక రెండో విషయం మీరు కూడా గమనించే ఉంటారు, నేను కూడా ఫీల్ అయ్యా. ఈ సీజేపీ ప్రొటెస్ట్ స్టార్ట్ అవ్వగానే ఉన్నటువంటి ఫాలోవర్లు పెరగడం మొదలైంది. కానీ ఆ ఫాలోవర్లు ఎవరు? డీపీలు లేవు, 0 ఫాలోవర్సు, 0 పోస్టులు ఉన్న ఫేక్ ఐడీలు. ఆ ఫేక్ ఐడీలే వచ్చి కామెంట్లలో నేను నిన్ను అన్ఫాలో చేస్తున్నాను, నువ్వు 100 భక్తుడివి, నిజస్వరూపం బయటపడుతుందని మెసేజ్లు. ఈ మధ్యకాలంలో నెగిటివ్ కామెంట్లు బాగా పెరిగిపోయినాయి. అది చూసి మనకేమనిపిస్తుంది? అయ్యో, నేనేమైనా తప్పు చేస్తున్నానా, నేనేమైనా రాంగ్ చెప్తున్నానా అనే భయం వేస్తుంది. కానీ అస్సలు భయపడకండి, ఇదంతా వాళ్ళ స్ట్రాటజీనే. ఈ అన్ఫాలోలు చూసి మీరు వీడియోలు చేయడం ఆపేస్తారని వాళ్ళు అనుకున్నారు. చాలామంది కామెంట్లలో అసభ్యకరమైన బూతులు తిట్టడం కూడా మీరు చూసే ఉంటారు. మీ సొంత ఫాలోవర్లే తిడుతున్నారేమో అనిపించి పోస్టులు చేయడం ఆపేద్దాం అనిపిస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ ఆగస్టు నెలాఖరికల్లా ఆ బూతులు తిట్టే కామెంట్లు అన్నీ ఆగిపోతాయి. కాబట్టి మీరు ఏ పని చేస్తున్నారో అది ధైర్యంగా చేసుకుంటూ పోండి. ఎందుకంటే ఈ కేవలం బూతులు తిట్టడానికే వాళ్ళకు డబ్బులు ఇచ్చి పెట్టారు. ఈ డబ్బులు అయిపోగానే ఆగస్టు తర్వాత ఆ కామెంట్లు ఏవి కనిపించవు, ఆగిపోతాయి. కాక్రోచ్ జనతా పార్టీ పని కూడా అయిపోతుంది. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే ఆర్థిక సహాయం ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.